భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కీలక వాతావరణ అప్డేట్ ప్రకటించింది. రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను పగలంతా విపరీతమైన ఉష్ణోగ్రతలు, సాయంత్రానికి వడగళ్ళు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే ప్రమాదం ఉంది. రైతులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇప్పటికే హార్వెస్ట్ చేసిన పంటలు ఏవైతే ఉన్నాయో, మిర్చి కానీ, పొగాకు, మొక్కజొన్న, వరి పంటలు ఇవన్నీ తడవకుండా కాపాడుకోండి. ఇక ఈదురు గాలులకి విపరీతమైన పంట నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో మామిడి రైతులు, ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులు, బొప్పాయి సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మిర్చి రైతుల కష్టాలు చెప్పనలవి కాదు. ఎందుకంటే ఒక్కో రైతు 100 క్వింటాలు కూడా కలంలో ఆరబెట్టి ఉంటారు. వాటన్నిటికీ టార్పాలిన్ పట్టకప్పాలన్నా కూడా చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. సాయంత్రానికి విపరీతమైన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. టార్పాలిన్ కప్పినా కూడా నిలబడే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పంటలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాబోయే 3 రోజుల పాటు కూడా వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఉండే ప్రమాదం ఉంది. పగలంతా విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. సాయంత్రానికి ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు విరుచు పడుతూ ఉన్నాయి. రైతు సోదరులు పంటను కాపాడుకోవాలి. రాబోయే 3 రోజులు అసలుకే పండించిన పంటకే సరైన ధర లేదు. ఇక తడిస్తే వాటి నాణ్యత కూడా మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు పంటను కాపాడుకునే విషయంలో మరో 3 రోజుల పాటు జాగ్రత్తలు పాటించండి. గడిచే 24 గంటల్లో మీ ప్రాంతంలో ఏమైనా వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.